నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, ఎవరైతే డాన్సర్ చైతన్య సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత సో కొంతమంది డాన్సర్స్ మాట్లాడుతున్నారు, అవును ఇండస్ట్రీలో డాన్సర్స్ అంటే కొంచెం చిన్న చూపు ఉంది, ఏదో సాధించాలనే తపనతో ఇండస్ట్రీకి వస్తున్నారు, కానీ ఒకరో ఇద్దరు మాత్రమే, అంటే కొన్ని వందల మందిగా వస్తుంటుంటే ఒకరో ఇద్దరు మాత్రమే కొంచెం నిలదొక్కుకోగలుగుతున్నారు, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు, రైట్ అంటే ఆ ఛాన్సెస్ ఇవ్వట్లేదు. చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో డాన్సర్స్ పైన ఉంది అంటూ కమెంట్స్ చేశారు. ఏమంటారు? నెంబర్ వన్, ఇప్పుడు ఇక్కడ అవకాశాలు ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ సినిమాలో నువ్వు పనిచేయాలి అంటే కార్డు ఉంటేనే డాన్సర్, లేకపోతే లేదు. కార్డు కావాలంటే నువ్వు ఒక ఉత్తమ డాన్సర్ అని నీకు ఒక గుర్తింపు రావాలి. నీ గుర్తింపు రావాలంటే ఇట్లా డి ఐకాన్ లాంటివి ఏమైనా షోలు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి గురించి ఇట్లా మాట్లాడతాం. ఇప్పుడు ఛానల్స్లో డి ఇట్లాంటి డ్యాన్స్ షోలు చేసే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి? మహా అయితే 2-3 అంతే. అప్పుడు మనం జీ తెలుగు ఆట దగ్గర ఆట చూసేవాళ్ళం, దానికి చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఇప్పుడు అది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా రావట్లేదు. లేదు, ఏం లేవు. ఇప్పుడు ప్రెసెంట్ డి అండ్ మొన్న ఓంకార్ తెచ్చిన ఐకాన్ తప్ప అసలు ఏవీ లేవు. అది కూడా కొంచెం ఫ్లాప్ అయిందని చెప్పి ఆయన మళ్ళీ తీట్లా. సరే, ఇంకెవరైనా తీసినా సరే బేజర్గా అయితే డిఏ ఉంది. ఇప్పుడు సరే డి గురించే రేటింగ్ సరిగ్గా లేకపోయినా యాక్చువల్గా చెప్పాలంటే అది కనీసం 11, 12, 13 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇప్పుడు డి గురించే మాట్లాడుకుంటే దాంట్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి? మహా అయితే ఎంత కాదనుకున్నా నువ్వు ఎంతమంది ఇచ్చినా పట్టుమని 10 కంటే ఎక్కువ గ్రూపులు పెట్టలేరు, దానివల్ల నడపలేరు. ఒకళ్ళు అంత మించి 12 అట్లా పెట్టినా సరే ఒక వీక్ ఈ 6, ఇంకో వీక్ 6, ఒక వీక్ ఈ 6, అట్లా 2 వారాలు నడుపుకుంటూ వస్తుంది. మనం చూసాం. సో ఆ రకంగా చూసుకుంటే అది అయ్యే పని కాదు. సో 6 పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి, స్లాట్ గంట సేపు నడపాలి, ఇంకేదో చేయాలి. వాళ్ళ స్పాన్సర్లు, యాడ్లు అన్నీ కలుపుకొని ఆ షో ఒక అందంగా తయారైపోయింది. సో ఇప్పుడు ఊర్ల నుంచి 2000 మంది వస్తే డాన్సర్లు అన్ని ఊర్ల నుంచి సక్సెస్ అవకాశాలు 20. ఇట్లాంటి షో ఇంకేదైనా డ్యాన్స్ షో 20 అవకాశాలు వచ్చేది ఎంతమంది? 2000 మంది. అంటే నీ సక్సెస్ రేటే, అంటే నీ లైక్ సక్సెస్ అని కాదు, నీకు అవైలబుల్ రేటే 2%. ఈ 2%లో సక్సెస్ రేట్ ఇంకెంత ఉంటుంది? ఎవరు సక్సెస్ అవుతాడు? సో ఆ రకంగా చూసి నువ్వు ఎంచుకున్న మార్గంలోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అందరూ డాన్సర్లు. ఇవాళ రేపు ఒక కాలు కదిలిందంటే వాడు డాన్సరే వచ్చేస్తాడు. ఇంకా ప్రాక్టీస్ చేశారు. ఇంకా ఇన్స్టా రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ డాన్సులు బాగా చేయడం స్టార్ట్ చేశారు. చేసి వాళ్ళకి అలవాటయ్యి ఫేమస్ అయ్యి కొత్త స్టెప్పులు కనిపెట్టేసరికి ఏదో ఒక షోలో రావాలన్న తాపత్రయం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఎంతమందికైనా అవకాశాలు ఇస్తారు. నీకు ఫస్ట్ సినిమా అవకాశం కావాలంటే కార్డు కావాలంటే డాన్సర్గా నీకంటే ఒక ఇది నిరూపితం ఉండాలి. నిరూపించుకుంటే నువ్వు షోకి రావాలి. అండ్ అంతమంది వచ్చిన తర్వాత నువ్వు షోకి సెలెక్ట్ అయ్యావంటే నువ్వు ఎంత గ్రేటే కదా. సో ఇప్పుడు దీన్ని నేను నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? నా పర్ఫార్మెన్స్ బాగా నిరూపించి నేను అందులో నిలవాలి, గెలవాలి అనే ఒక తపన ఉంటుంది. ఇప్పుడు గెలవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అండ్ ఇక్కడ అందరు వీళ్ళు నిందించేది మల్లెమాలని నిందిస్తున్నారు. వీళ్ళకి చాలా చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు డబ్బులు అంత ఇవ్వరండి అని చెప్పేసి వాళ్ళు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇంతలోనే చేయాలంటారు. వీళ్ళు మినిమం ఒక 10 డాన్సర్స్ని మెయింటైన్ చేయాలి. 10 డాన్సర్స్ ప్లస్ వాళ్ళకి కాస్ట్యూమ్స్ రెంట్కి తెచ్చుకోవాలి, ఏమైనా ప్రాపర్టీస్ వాడుకోవాలి. ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క డాన్సర్కి ఎంతో కొంత ఇచ్చుకుంటూ వీడు మెయింటైన్ చేసుకొని వాళ్ళందరినీ చేయాలి అంటే ఎంతో కొంత వీళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటి, వీళ్ళకి వారానికి 4 లేదా 5 సార్లుగా డి వచ్చేది అంటే 5 ఎపిసోడ్లు. 5 ఎపిసోడ్లలో కూడా ఒకవేళ ఈ ఎపిసోడ్ వీళ్ళు, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో వేరే డాన్సర్లు అంటే వీళ్ళు వారానికి 2 లేదా 3 మాత్రమే ప్రదర్శనలు ఇస్తారు. వీక్లీ వన్సే కదా ఇది వచ్చేది. వీక్లీ వన్స్ వచ్చినా ఈ వీక్ 6 టీం ఉంటే నెక్స్ట్ వీక్ ఇంకో 6 టీం ఉంటాయి. సో నెలకి 4 వారాలు కాబట్టి వీళ్ళు 2 సార్లే ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 ప్రదర్శనల్లో 3 ప్రదర్శనల్లో నెగ్గడానికి వీళ్ళు చాలా రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. రోజు రిహార్సల్స్ అని ఛార్జీలు పెట్టుకొని ఒక ఫ్లాట్కి వెళ్ళడం, మాస్టర్ ఫ్లాట్కి వెళ్ళడం, అందరూ డ్యాన్సులు చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు మాస్టర్ ఫ్లాట్కి రెంట్ కట్టుకోవాలి, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. వీళ్ళు రిహార్సల్స్ అని వస్తారు, వాళ్ళ ఖర్చు, వాళ్ళు కూడా రూములలోనే ఉంటారు. ఇప్పుడు నెలకి 2 అంటే డి షో ఏమి ఇస్తుంది? ఆ మాస్టర్కి 50,000 ఇస్తున్నాం, దీంట్లో సర్దుకోండి. 50,000 ఇచ్చి సర్దుకోవాలి అంటే ఇప్పుడు 10 మనిషికి నేను పేమెంట్ సర్దాలి.
2 సార్లు 50,000 ఇస్తున్నావు, 1,00,000 ఇస్తున్నావు. నాకు 1,00,000 ఇచ్చింది, 1,00,000 ఉంది, 10 డాన్సర్లు, 10 మందికి 5,000 చొప్పున ఇచ్చుకున్నా సరే పోతే ఇంకో 50,000 ఉంటాయి. 50,000 10,000 నాకు రెంట్కో దేనికో ఉంచుకొని 40 ఉంటాయి. దాంట్లో మేము ఈ మిగతా ఖర్చులు ఇవన్నీ చూసుకొని కాస్ట్యూమ్లు, ప్రాపర్టీలు ఇవన్నీ ప్లాన్ చేసుకొని అంతా అక్కడికి వెళ్ళేసరికి అయిపోయింది నా ఖర్చు. ఇంకా నాకు అక్కడ మిగిలేదేం లేదు. ఇప్పుడు దీంతో మేము మినిమంగా ఏదో చేయగలుగుతున్నాం. కానీ జడ్జిలు ఏం చేస్తున్నారంటే ఏదైనా గ్రాండ్ కనిపిస్తే వాళ్ళకి అవార్డు ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు సాయి పల్లవి కూడా ఒకసారి చెప్పింది మనకి ఏమని, డబ్బు ఉంటేనే విలువ, టాప్ 1 వచ్చినా కూడా లేదు అని చెప్పేసి. ఎందుకనిందంటే పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేసినా వాళ్ళు నార్మల్ డ్రెస్లు వేసుకొని వస్తే వీళ్ళకి ఏముంది అంటున్నారు. ఏదో బాగా సెట్లు వేసి పెద్ద పెద్ద నెమలికలు, లవ్ సింబళ్ళు, ఉయ్యాల నుంచి అటు నుంచి ఇటు ఊగుడు దూకుడు ఇవి పెట్టేసరికి వీళ్ళకి ఎక్కువ ఊరికే ప్రిఫరెన్స్ ఇచ్చి వావ్ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి మార్కులు వేసేస్తున్నారు. వీళ్ళు ఫైనల్కి వెళ్తున్నారు, వాళ్ళు డల్ అవుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ 1,00,000 వీళ్ళకి సరిపోక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడిషనల్గా డబ్బులు పెట్టుకొనైనా సరే ఇంకా బాగా రావాలని చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెలకు 5,000 ఇస్తా అంటే ఏ డాన్సర్ వస్తారు అన్న, నా హాస్టల్ ఫీజే 6,000 7,000 ఉంటుంది, ఇంకా నేను రావడానికి పోవడానికి నాకు పెట్రోల్ కూడా అవ్వాలి, నువ్వు బయట నేను ఏమైనా జాబ్ చేసినా 10,000 అన్నీ వస్తాయి కదా, ఆఫీస్ బాయ్గా జాయిన్ అయినా కూడా, నీ 5,000 నాకు సరిపోవు, నేను రాను. కానీ అట్లా ఎవడొస్తాడు? ఆల్రెడీ వాడి దగ్గర డబ్బులు ఉండి నేను మెయింటైన్ చేసుకోగలను కానీ నేను డాన్సర్గా ఎదగాలి అనే వాళ్ళు కావాలి. అట్లా ఇప్పుడు వచ్చే 2,000 మందిలో 20 మంది ఎవరో ఎక్కడ తిరుగుతే జల్లడ పడితే దొరుకుతారు, వాళ్ళతో వీళ్ళు రన్ చేయించుకోవాలి. ఇన్ని ఇబ్బందులు అనమాట. సో ఈ ఇబ్బందుల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయాడని చెప్పేసి ఆట సందీప్ అన్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక మనిషి పోగానే సంస్థల మీద బురద జల్లడం ఇది చాలా తప్పు. వాళ్ళకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ముందే నా బడ్జెట్ ఇంత అని చెప్పింది, నువ్వు ఇంకెక్కువ అతి చేయాలంటే నేను నీకు ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? రీజన్ చెప్పు. యాక్చువల్గా ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నాయనుకోండి, 10 లక్షలు ఇవ్వాల్సిందే. మనం ఇచ్చే 1,00,000 చూస్తున్నాం కానీ 10 మందికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 10 లక్షలు అవుతున్నాయిగా. అది ఫ్లోర్ రెంట్, కరెంట్ రెంట్ ఇవన్నీ ఆ ఫ్లోర్కి రెంట్, కరెంట్ రెంట్ అండ్ టెక్నికల్ టీమ్కి డిపార్ట్మెంట్ అందరికి జీతాలు, యాంకర్లు, జడ్జిలు వాళ్ళ లక్షలు, నాకు ఆ స్లాట్కి టీవీ స్లాట్కి ఎంత ఇవ్వాలి, ఓవరాల్గా వాళ్ళకి నెలకి చూసుకుంటే 50 లక్షల నుంచి 1,00,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అదంతా 4 ఎపిసోడ్లో వాళ్ళ 1,00,00,000 రూపాయలు బ్యాక్ రావాలి అంటే ఈచ్ ఎపిసోడ్ నుంచి 25 లక్షలు రాబట్టాలి. స్పాన్సర్స్ నుంచి అయ్యే పని, దీని నుంచి అయ్యే పని, దాని నుంచి అయ్యే పని. అంటే ఒక షో ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని చూసుకో. అన్నీ అన్స్టాపబుల్ అవ్వగా కొన్ని ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటి జబర్దస్త్లో 50,000 ఇస్తారు, వాళ్ళందరూ చాలా బాగుంటారు, ఇల్లులు కొంటున్నారు, మాకు లేవు. జబర్దస్త్ ఏముంది, వాళ్ళు కామెడీ చేయడమే నిలబడి, ఏ డ్రెస్ ఉన్నా కూడా డ్రెస్ లేకుండా అప్పుడప్పుడు వేసుకుంటారు వాళ్ళు. మరీ ఇట్లా చేస్తే బాగోదని చెప్పి ఎప్పుడో కాస్ట్యూమ్ తెచ్చుకొని వేస్తారు, అంతే కదా. వాళ్ళకి 50,000 ఇచ్చినా టీంలో 4 ఉన్నా 5 ఉన్నా సరే మనిషి 10,000 సంపాదించుకుంటున్నారు, హ్యాపీ. అట్లా నెలకు 4 స్కిట్లు వేస్తే వాడికి మనిషికి 40,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి. యాక్చువల్గా జబర్దస్త్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మల్లెమాల ఇచ్చిన డబ్బులతో వీళ్ళు ఇల్లులు అది కొనుక్కున్నది అయితే కాదు. ఎందుకంటే నాకు తెలిసిన దగ్గరుండి చూశాను కాబట్టి రెమ్యునరేషన్స్ 2,000 3,000 ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. టీమ్ లీడర్కి 40,000 50,000 ఇస్తే ఉన్న నలుగురికి చల్లడానికి ఒక 5,000 అంతే. అంతకుమించి టీమ్ లీడర్లు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా లేదు, ఇవ్వడం లేదు కూడా. కానీ ఈ పేరు తెచ్చుకుని వాళ్ళు బయట షోస్ చేసుకుంటారు, అప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు. సినిమా ఛాన్స్లు, ఈవెంట్స్ తెచ్చుకుని దాంతో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారేమో తప్ప నిజంగా చెప్పాలంటే ఒక టీవీ షోకి వీళ్ళు చేసి ఇల్లు కట్టుకున్నది అయితే మాత్రం కాదు. 100% 1,000 రూపాయలు ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వీళ్ళు బయట పెళ్లిళ్ళు వాటి వెళ్తే వచ్చామంటే 30,000 40,000 50,000 అట్లా ఈ ఫేమ్ బయట యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకున్నారు తప్ప, సెటిల్ అయ్యారు తప్ప. అంటే ఒక ఫేమ్ ఇచ్చింది కంపెనీ, దాని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. కానీ కంపెనీ వల్ల మాత్రం వీళ్ళు ఎంత ఫుల్ సెటిల్మెంట్ వచ్చింది అనుకోవడానికి లేదు. దీన్ని చూసే కదా సినిమా అవకాశాలు. అదే కదా. సో ఇప్పుడు ఈ డాన్సర్ల వీళ్ళ బాధ ఏంటంటే ఇదే, వాళ్ళ ఆర్టిస్టులు కాబట్టి అలా వెళ్ళిపోయింది. వాళ్ళతో పోల్చుకుంటూ మళ్ళీ జబర్దస్త్కి ఎక్కువ ఇస్తుంది, మాకు తక్కువ ఇస్తుంది, మేము ఇట్లా అయిపోతున్నాం, వాళ్ళు ఎదుగుతున్నారు. మా డాన్సర్లను కూడా తీసుకెళ్ళి స్కిట్లలో వాడుకుంటున్నారు కానీ వాళ్ళు మా దగ్గరికి ఉపయోగం లేదు, ఇన్ని జరుగుతున్నాయి. సో అని కానీ అలా అనుకుంటే ఇప్పుడు ఝాన్సీ ఉన్నారు, డాన్స్ అనే అమ్మాయి, మరి ఆమె ఎంత అంటే ఒక 2-3 సార్లు నీకు ఒక షోలో కనిపించింది,
ఆమె మంచి సెటిల్మెంట్కి వచ్చేసారు ఒక రకంగా చెప్పాలండి. ఎన్ని ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. సో అదొక ప్లాట్ఫామ్ ఇస్తుంది అంతే. ప్లాట్ఫామ్ ఇస్తే ఎదిగేది నీ మీద ఉంటుంది. సో అంతేగాని ఒక మనిషి చనిపోయాడు కదా అని చెప్పి ఇలాంటి వార్తలన్నీ బయటకు వస్తాయి తప్ప దీంట్లో పెద్ద వాస్తవం లేదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.